సాధారణ ఎన్నికలకు మించి పోటాపోటీగా ప్రచారాలు ఐటీసీ కార్మిక సంఘాలు. ఈ నేపథ్యంలో సారపక్క గ్రామంలోని ఫ్లెక్సీల కోలాహలం ఎక్కువగా ఉండటంతో గ్రామంలోని విచ్చలవిడిగా పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు వినిపించాయి. అధికారులు చర్యలు తీసుకోరా అంటూ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడంతో సోమవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలోని ఫ్లెక్సీలను, జెండాలను తొలగించారు. 14 వేతన ఒప్పందం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలోని అసలే కాలుష్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని తొలగించాలని సోషల్ మీడియా ద్వారా ఆందోళన కూడా వ్యక్తం జరిగింది. అయితే నేతలు మాత్రం ప్రతిసారి ఎన్నికలలో ఈ విధంగా ప్రచారం చేయడం సర్వసాధారణమని, ఎన్నికల అధికారులు ఎన్నికల వరకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలతోటి కోలాహలంగా హడావిడిగా కనిపిస్తూ ఉంది. విందులు, వినోదాలు కొనసాగుతూ ఉన్నాయి. 31వ తారీఖున జరిగే ఎన్నికలకు గత 2 నెలల నుండి ఫ్లెక్సీల సాంప్రదాయం కొనసాగుతోంది. ఏదేమైనా కాలుష్యం దృష్ట్యా వీటిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా డివైడ్ చేసి దీనివల్ల మొత్తం లైట్లు కూడా మళ్ళీ ఎక్కడైనా సరే కట్టకూడదు. మనకి మనం ఎక్కడైనా మరి 10 రోజులు పెట్టి కట్టి ఏం చేశారు? మాట్లాడితే సహకరిస్తాను 2 రోజులు అయిపోతుంది. కంప్లైంట్ ఇచ్చారంటే ముందు కట్టారు కదా. దాన్ని ఇట్లా వాళ్ళ కింద పెడితే ఇబ్బంది అవుతుంది.